మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు మన వాక్య ధ్యానాంశమునకై సామెతల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. అయితే నిన్నటి వాక్య ధ్యానంలో మనం చూసినట్లయితే జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకునేది అనే మాటను మనం ధ్యానించుకున్నాం ప్రియులారా. అయితే ఇదే జ్ఞానమును 2వ వచనంలో మనం చూసినట్లయితే పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం. జ్ఞానం ఇక్కడ నివాసం కట్టుకుని ఉన్నది, 7 స్తంభములు చెక్కుకుని ఉన్నది, మూడవదిగా పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. అయితే ఈ యొక్క ద్రాక్షారసం ఎవరి కోసం, ఈ యొక్క భోజన పదార్థములను ఎవరి కోసమని మనం చూసినట్లయితే జ్ఞానము లేని వారి కోసము, తెలివి లేని వారి కోసమని ఇక్కడ జ్ఞానము చెప్తున్నది ప్రియులారా. అయితే ఈ యొక్క జ్ఞానము తన పనికత్తెలతో జనులందరినీ పిలువనంపించి పట్టణమందరి మెట్టల మీద అది నిలిచి ఇలా అంటుంది. ఏమంటుంది? జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటిస్తున్నది ప్రియులారా. ఇదిగో తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది అనే మాటను మనం చూస్తున్నాము. అయితే నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి, నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క ఆహారము, ఈ యొక్క ద్రాక్షారసము ఇది మన బాహ్య శరీరానికి కాదు, కానీ అయితే ఇక్కడ జ్ఞానం ఏం చెప్తుందంటే ఇది మన ఆత్మలకు ప్రియులారా. మన యొక్క శరీరానికి ఆహారం ఎంతైతే అవసరమో మన యొక్క ఆత్మలకు కూడా ఇదిగో ఆహారం అవసరం. అయితే ఈ యొక్క జ్ఞానము ఇది ఆత్మలకు. అయితే మన ఆత్మలను పోషించడానికి ఇక్కడ జ్ఞానము ఇదిగో మెట్టల మీద నిలిచి ఆ యొక్క పట్టణమందలి ఉన్న ఆ యొక్క జనులందరికీ చెప్తుంది, జ్ఞానము లేని వారా ఇక్కడికి రా, నీ యొక్క ఆత్మలను నేను పోషిస్తాను, ఇదిగో నేను సిద్ధపరిచిన యొక్క భోజనం నువ్వు చెయ్యి, నేను కలిపిన ఈ యొక్క ద్రాక్షారసమును నీవు పానం చెయ్యి, అప్పుడు నీ యొక్క ఆత్మకు సమాధానము, నీ యొక్క ఆత్మకు నెమ్మది, నీ యొక్క ఆత్మకు నిత్య జీవము అని ఇక్కడ జ్ఞానం చెప్తున్నది ప్రియులారా. అయితే నిన్నటి వాక్య ధ్యానంలో మనం ధ్యానించుకున్నాం, జ్ఞానమనగా ఎవరు? జ్ఞానమనగా మన క్రీస్తే దేవుడు, క్రీస్తే ప్రియులారా. అయితే ప్రియులారా ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇదిగో నేనే జీవాహారమును అంటున్నాడు ప్రియులారా కదా. ఆయన జీవాహారమై ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చు నీళ్లు తాగువాడు దొప్పిక కొనడు అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అయితే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 55వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము ధ్యానించుకున్నట్లయితే దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని ఇక్కడ ఇజ్రాయేలీల ప్రజలకు చెప్తున్నాడు ప్రియులారా. ఇజ్రాయేలీలు పాపంలో పడిపోయారు, వారు దేవుని మర్చిన వారిగా ఉన్నారు, ఇదిగో వారు ఇతర రాజ్యాలపై ఆధారపడిన వారిగా ఉన్నారు, ఇదిగో వారు పాపంలో నిండా మునిగిపోయి ఉన్నారు, వారిలో దౌర్జన్యం ఉన్నది, వారిలో పాపం ఉన్నది, వారిలో వ్యభిచారం ఉన్నది, జారత్వం ఉన్నది ప్రియులారా. అయితే ప్రియులారా అలాంటి పాపంలో పడిపోయిన ఇజ్రాయేలీలను ఇక్కడ దేవాది దేవుడైన యెహోవా ఏమని పిలుస్తున్నాడు? ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి అనే మాటను ఇక్కడ దేవాది దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు ప్రియులారా కదా. అక్కడ ఇజ్రాయేలు ప్రజలు కూడా అంతే, వారి యొక్క ఆత్మకు నెమ్మది లేదు, వారి యొక్క జీవితాల్లో నెమ్మది లేదు. ఇదిగో వారు ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు అనే మాటను మనం చూస్తున్నాము. ఆహారము కాని దాని కొరకు వారు రూకలిస్తున్నారు. ఇదిగో వారు రూకలిచ్చిన వారి యొక్క ఆకలి తీరట్లేదు కదా. అలానే కిందున్న మాటను మనం చూసినట్లయితే సంతుష్టి కలిగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యాయపరచెదరు. ఇదిగో సంతుష్టి లేని దాని కొరకు వారి యొక్క కష్టార్జితాన్నంతా ఖర్చు చేస్తున్నారు, అయినను వారి యొక్క ఆత్మలకు నెమ్మది లేదు ప్రియులారా. ఇదిగో వారి యొక్క దాహం తీరట్లేదు. ఇదిగో వారు శారీరకంగా అన్నం తింటున్నారు, వారు శారీరకంగా నీళ్లు తాగుతున్నారు, ద్రాక్షరసం తాగుతున్నారు, కానీ వారి యొక్క ఆత్మలకు ఏమి లేదు, నెమ్మది లేదు
అయితే ఇక్కడ జ్ఞానం ఏం చెప్తుంది? ఈ యొక్క జ్ఞానము ఆ యొక్క ఆహారాన్ని కానీ ఆ యొక్క ద్రాక్షారసాన్ని సిద్ధపరిచింది ఇదిగో మనుషుల యొక్క శరీరాలకు కాదు, కానీ మనుషుల యొక్క ఆత్మల కొరకు కదా. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఇక్కడ దేవాది దేవుడైన యెహోవా కూడా ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క ఆత్మలను ఇదిగో తృప్తిపరచడానికి, వారి యొక్క ఆత్మలను రక్షించడానికి నువ్వు అక్కడిక్కడ తిరగకు, నువ్వు నా దగ్గరికి రా, దప్పికొనిన వారులారా నా దగ్గరికి రా, ఇదిగో నేను ఇచ్చి నీళ్లు నీవు తాగు, ఇదిగో ఆహారం కాని దాని కొరకు మీరెందుకు రూకలిస్తున్నారు, అదిగో నేను ఇచ్చే ఆహారాన్ని నువ్వు తిను, ఫ్రీగా తిను అని ఇక్కడ దేవాది దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు ప్రియులారా. అలానే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా జ్ఞానమై ఉన్నాడు. ఇదిగో జ్ఞానమై ఉన్న తాను శరీరధారి అయి ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రియులారా ఆయన జీవాహారమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే, జీవాహారమును నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇదిగో ఆయన దగ్గరికి మనం వెళ్తే ఏ మాత్రమును మనము ఆకలి కొనం ప్రియులారా. శరీరానికే కాదు, ఆత్మ, మన యొక్క ఆత్మ ఎప్పుడు ఆకలి కొనదు, ఎప్పుడు సంతోషంతో ఉంటుంది, ఎప్పుడు సమాధానంతో ఉంటుంది. అందుకే ఆయన జీవాహారం కదా, ఆయన జీవాహారమై ఉన్నాడు. అలానే ప్రియులారా, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిక కొనడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. మన యొక్క ఆత్మ సమాధానంగా ఉండాలంటే, మన యొక్క ఆత్మ దప్పి కొనకూడదంటే ఇదిగో ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి ప్రియులారా. ఆయన యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఎంతో మంది ఈ యొక్క లోకంలో డబ్బున్న వారు ఉన్నారు, పలుకుబడి వారు ఉన్నారు. ఇదిగో వారి యొక్క ఆత్మలకు ఏమి లేదు, ఆహారం లేదు. వారి యొక్క ఆత్మలకు ఏమి లేదు, ఇదిగో ద్రాక్షారసం లేదు, నీరు లేదు. వారి యొక్క ఆత్మ అసమాధానముతో ఉన్నది, నెమ్మది లేకుండా వారి యొక్క ఆత్మలు జీవిస్తున్నాయి. ఇదిగో డబ్బుతో మనము సమాధానం కొనలేం ప్రియులారా. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము ఏ మాత్రమును మనము దొప్పిక కొనము. ఆయన దగ్గరికి వస్తే మనం ఎప్పుడునూ ఆకలి కొనము అని ఇక్కడ యోహాను సువార్తలో చెప్తున్నాడు ప్రియులారా. అలానే అదే 6వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని అంటున్నాడు ప్రియులారా కదా. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవాహారమై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఆ యొక్క పరలోకం నుండి దిగి వచ్చాడు ప్రియులారా. ఆయన జీవాహారమై ఉన్నాడు. కేవలము పాపి అయిన నీ కోసము నా కోసమే వచ్చాడు. మన యొక్క జీవితాలు పాపంలో ఉన్నాయి. మన యొక్క ఆత్మలకు నెమ్మది లేదు. మన యొక్క ఆత్మలకు భోజనం పెట్టేవాడు ఎవరు లేడు. మన యొక్క ఆత్మలకు నీళ్ళిచ్చేవారు ఎవరు లేరు. మన యొక్క ఆత్మ దప్పిక ఉంటుంది, మన యొక్క ఆత్మ ఆకలి ఉంటుంది. ఇదిగో నీవు శారీరకంగా తింటున్నావు, కానీ నీ యొక్క ఆత్మ ఆకలి ఉంటున్నప్పుడు నీ యొక్క ఆత్మకు నీవు ఏమి తిండి పెడుతున్నావు? నీ యొక్క ఆత్మ దాహపడుతున్నప్పుడు నీ యొక్క ఆత్మకు నీవు ఏమిస్తున్నావు? ఏమిచ్చి నీ యొక్క ఆత్మకు దప్పిక తీరుస్తున్నావు? నీ యొక్క ఆత్మ దప్పిక తీరాలంటే, నీ యొక్క ఆత్మ ఆకలి కొనకూడదంటే ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు వారిని వెంబడించు ప్రియులారా. ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు చదువు, ఎందుకంటే ఆయనే జీవాహారమై ఉన్నాడు ప్రియులారా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవరైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. నిన్ను నన్ను ఎల్లప్పుడూ జీవింపచేయడానికి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఇదిగో మన ప్రభువైన యేసు క్రీస్తు వారితో, ఇదిగో దేవాది దేవునితో యుగ యుగాలు ఉండడానికి, నిన్ను నన్ను జీవింపజేయడానికి, మన యొక్క ఆత్మలను ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉండేలా చేసుకోవడానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి అయితే దిగి వచ్చాడు ప్రియులారా. జ్ఞానము లేనివాడా, తెలివి లేనివాడా, ఇక్కడికి రా. ఇదిగో నేను సిద్ధపరిచిన ఈ యొక్క ఆహారాన్ని నీవు భుజించు, నేను కలిపిన ఈ యొక్క ద్రాక్షారసమును నీవు తాగు. అయితే నీ యొక్క ఆత్మలు దొప్పికకొని ఉందేమో,
నీ యొక్క ఆత్మ ఇదిగో ఆకలి కొనిందేమో, కానీ నువ్వు అక్కడిక్కడ తిరుగుతున్నావు. ఇక్కడికి రాను, ఇక్కడికి వచ్చి నీవు ఈ యొక్క జీవాహారాన్ని నీవు భుజించు. అప్పుడు నీ యొక్క ఆత్మకు నెమ్మది, నీ యొక్క ఆత్మ రక్షింపబడుతుంది, నీ యొక్క ఆత్మ నిత్య జీవానికి వెళ్తుంది. అయితే ప్రియులారా, అలానే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను అంటున్నాడు. అయితే ఇది కొందరికా? ఈ యొక్క జ్ఞానము అందరికీ అందుబాటులో ఉంది ప్రియులారా, అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనం చులకనగా చూస్తున్నామేమో. అయితే ప్రియులారా, ఈ యొక్క జ్ఞానము ఆషామాషిది కాదు. ఈ యొక్క జ్ఞానం ఎలాంటిది? ఇదిగో సమస్త భారమును మోస్తుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, ఆయన మనకు విశ్రాంతి కలగజేసేవాడు. నీ యొక్క ఆత్మకు విశ్రాంతి, నీ యొక్క ఆత్మకు సమాధానము, నీ యొక్క ఆత్మకు నిత్య జీవము. ఎందుకంటే ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆకలి ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు దప్పికొనడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై. ఆయన ఇచ్చే నీళ్ళు ఎలాంటివంట? ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవానికై ఉన్నాయి ప్రియులారా. కాబట్టి నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికగొనడు. ఎప్పుడు దప్పికగొనం. ఆయన యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో, ఆయనను మనం ఎప్పుడైతే మనము వెంబడిస్తామో, ఆయన యందు మనం ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఇదిగో మనము దప్పికగొనము. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై. ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై ప్రియులారా. మన శరీరానికే కాదు, మన ఆత్మల కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. ఈ యొక్క శరీరము మనలో కలిసిపోవాల్సిందే, కానీ మన యొక్క ఆత్మ ఇదిగో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఉంటుంది ప్రియులారా. అయితే ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే, ఇదిగో ఆ యొక్క నీళ్లు నిత్య జీవమునకి వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఊరడి నీటి బుగ్గగా మన యొక్క హృదయాల్లో ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఎలా అయితే అన్నాడో, దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి అని ఎలా అయితే దేవాది దేవుడైన యెహోవా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంటున్నాడు ప్రియులారా, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పిక కొనడు అని అంటున్నాడు ప్రియులారా. అయితే ప్రియులారా, మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఈ యొక్క మాటలు ఎవరికి? జ్ఞానము లేని వారికి. ఈ యొక్క మాటలు ఎవరికి? ఇదిగో తెలివి లేని వారికి అని ఇక్కడ జ్ఞానం చెప్తుంది ప్రియులారా. అయితే మనము సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ జ్ఞానము ఘోషిస్తున్నది అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ పక్కన వీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో జ్ఞానం ఘోషిస్తుంది, వివేచన తన స్వరాన్ని వినిపిస్తుంది. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఘోషించిన వాడిగా ఉన్నాడు ప్రియులారా. ఎప్పుడు మనం ఘోష పెడతాము? ఇదిగో తీరలేని బాధ ఉన్నప్పుడు, ఇదిగో మనం ఏదైనా మనము కోల్పోతున్నామన్నప్పుడు, లేదంటే కోల్పోయినప్పుడు మనము ఘోషిస్తాము. అయితే ఇక్కడ జ్ఞానము ఘోషిస్తున్నది. ఎవరి కొరకు ఘోషిస్తున్నది? ఎవరి కొరకు? ఈ యొక్క వివేచన రాజవీధుల మొగలలో ఇదిగో ఆ యొక్క జ్ఞానము తన యొక్క స్వరాన్ని వినిపిస్తున్నది. నీ కొరకు నా కొరకే కదా. ఇక్కడ జ్ఞానము నీ కొరకు నా కొరకు పశువులను వధించి ద్రాక్షారసమును సిద్ధపరిచి ఉన్నది. అలానే ఇదిగో భోజన పదార్థములను కూడా సిద్ధపరిచి ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది అనే మాటను మనం చూస్తున్నాం. ఎంతో మంది ప్రవక్తల ద్వారా,
ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానము ప్రవచింపబడింది, కానీ మనము అర్థం చేసుకోలేదు. కాబట్టి జ్ఞానం లేని వారి వలె కాక జ్ఞానం కలిగిన వారిగా మనము ఆలోచించుకొని జ్ఞానం కలిగిన వారై ఇదిగో ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువుడి అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా కదా. తెలివి కలగజేయు మార్గం ఈ యొక్క జ్ఞానం. కాబట్టి ఆయన యొక్క ఇదిగో సిద్ధపరిచిన ఆ యొక్క భోజన పదార్థములను ద్రాక్షారసమును మనము సేవిద్దాం ప్రియులారా. ఇదిగో ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చు ప్రతి వాడును దప్పిక కొనడు అనే, ఆకలి కొనడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు దప్పిక కొనడు అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. మన యొక్క ఆత్మలకు నెమ్మది సమాధానము కలిగి ఉండాలంటే, మన యొక్క ఆత్మలకు ఆహారము ఏదైనా ఉందానంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవాహారమై ఉన్నాడు గనక, ఆయన పరలోకం నుండి వచ్చిన జీవాహారము కనుక ఇదిగో ఆయనను మనం వెంబడిద్దాం. ఇదిగో మన యొక్క ఆత్మలకు రక్షణ, మన యొక్క ఆత్మలకు నిత్య జీవం ప్రియులారా. ఈ యొక్క మాటల చేత దేవుడు మాట్లాడుతుండగా మనం భయం కలిగి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మనము నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన అందరికీ వందనాలు.